హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వామాకుతో ఫ్రైడ్ రైస్. ఈ మొక్కని చిన్న కొమ్మ పెడితే చాలు గుబురుగా పెరిగిపోతుంది. దీన్ని తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ కానీ దగ్గు జలుబు లాంటివన్నీ తగ్గిపోతాయి. చూసారుగా, నేను తొట్లోనే పెంచుతున్నాను. వామాకుని తెచ్చి ఇలా మొత్తం అన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలు వేసి వేపుకోవాలి. తర్వాత 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి బాగా వేగాక 1 స్పూను నువ్వులు వేసుకోవాలి. 1/2 చెంచా జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. వాటిని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. దానిలోనే కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 4 ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. అది బాగా కాగాక కొద్దిగా పోపు గింజలు వేసుకొని చిటపట్లాడనివ్వాలి. తర్వాత 1 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిగడ్డలు వేసుకొని అవి వేగాక కరివేపాకు వేయాలి. ఇవన్నీ కొంచెం వేగాక 1/2 చెంచా పసుపు వేసుకొని కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్నటువంటి వామాకు ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసే క్లిప్ మిస్ అయింది. ఈ వామాకు ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఆకులు మెత్తబడితే చాలు. ఇప్పుడు పల్లీలు నువ్వుల కారం పొడి రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పల్లీల కారం పొడి నచ్చని వాళ్ళు ఇంట్లో ఉండే నార్మల్ కారం మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా వేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు వరకు రైస్ వేసుకొని కలుపుకోవాలి. గుమగుమలాడే వామాకు ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.